फिर नीचे है ना, ये हमारा था जब से ही जिसके नीचे आदमी 7-8 आदमी थे जी। हाँ సత్యసాయి జిల్లా కదిరి కుమ్మరవాండ్లపల్లిలో భారీ పేలుడు జరిగింది. ఘటనలో 3 ఇళ్లు ధ్వంసమయ్యాయి. 4 మృతి చెందారు. పలువురు తీవ్రంగా గాయపడ్డారు. సత్యసాయి జిల్లా కదిరి కుమ్మరవాండ్లపల్లిలో భారీ పేలుడు జరిగింది. ఘటనలో 3 ఇళ్లు ధ్వంసమయ్యాయి. 4 మృతి చెందారు. పలువురు తీవ్రంగా గాయపడ్డారు. ఘటనా వివరాలు మా ప్రతినిధి సురేష్ అందిస్తారు. సురేష్, ఏం చెప్తున్నారు ఘటనకు సంబంధించి? స్థానికంగా కావచ్చు, అలాగే ఫైర్ సేఫ్టీ అధికారులు వచ్చిన తర్వాత ఏం తేల్చారు, ఏంటి వివరాలు? శ్రీ సత్యసాయి జిల్లా కదిరిలో పెను ప్రమాదం చోటు చేసుకుంది. కదిరి రూరల్ మండల పరిధిలోని కుమ్మరవాండ్లపల్లిలో జరిగిన భారీ పేలుడులో 3 ఇళ్లు మొత్తంగా కూడా నేలమట్టమయ్యాయి. ఈ ప్రమాదంలో భారీ పేలుడుతో ఆ ఇళ్లలో ఉంటున్న వారితో పాటు చుట్టుపక్కల ఉన్న 4 అక్కడికక్కడే మృతి చెందారు. ఈ పేలుడుకు, భారీ పేలుడుకు గ్యాస్ సిలిండర్ల లేక డిటోనేటర్ల వల్ల కూడా పేలుడు జరిగిందొచ్చంటూ కూడా పోలీసులతో పాటు అగ్నిమాపక సిబ్బంది, అక్కడున్న స్థానికులు కూడా అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. తెలంగాణ రాష్ట్రానికి చెందిన కొన్ని కుటుంబాలు కుమ్మరవాండ్లపల్లిలో నివాసం ఉంటూ సమీపంలో ఉన్న క్రషర్లలో పనిచేస్తున్నారు. ఈ క్రషర్లో క్రషర్లో పనిచేస్తున్న సమయంలోనే కొంత డిటోనేటర్లతో పాటు పేలుడు పదార్థాలను కూడా వినియోగించి వాటిని రాళ్లను పేలుస్తుంటారు. ఈ సందర్భంగా కూడా కొన్ని డిటోనేటర్లు, పేలుడు పదార్థాలను ఇంట్లో ఉండటంతోనే ఈ ప్రమాదం జరిగినట్లు కూడా స్థానికులు చెబుతున్నారు. మొదటగా ఇల్లు నుంచి కొంత మేరకు మాత్రమే పొగ వచ్చింది. ఆ పొగ రావడంతో అక్కడున్న స్థానికులతో పాటు ఇంటి చుట్టుపక్కల ఉన్న వారు అక్కడికి వెళ్లి ఏం జరిగిందంటూ కూడా చూసే ప్రయత్నం చేశారు. చూసే ప్రయత్నం చేస్తుండగానే ఒక్కసారిగా అక్కడ ఉన్న సిలిండర్లతో పాటు ఇతర పేలుడు పదార్థాలు భారీ పేలుడు సంబంధించడంతోనే పూర్తిగా ఉన్న 3 ఇళ్లు కూడా అక్కడికక్కడే నీలమట్టమయ్యాయి. దీంతో అక్కడ ఉన్న 4 అక్కడికక్కడే మృతి చెందారు. మరో 10 మంది వరకు తీవ్ర గాయాలు పాల్గొవడంతో వెంటనే చికిత్స నిమిత్తం కదిరి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం కదిరి ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. కొంతమంది పరిస్థితి విషమంగా ఉండటంతో మెరుగైన చికిత్స నిమిత్తం అనంతపురం తరలించే అవకాశం ఉన్నట్లు చెప్తున్నారు. అయితే అనంతపురం తరలిస్తారా లేక బెంగళూరుకి మెరుగైన చికిత్స నిమిత్తం తరలిస్తారా అన్నదానిపైన మరికొద్ది సమయంలో కొంత క్లారిటీ వచ్చే అవకాశం ఉంది. మొత్తంగా ఈ కుమ్మరవాండ్లపల్లిలో జరిగిన పేలుడుకు గ్యాస్ సిలిండర్లా లేకుంటే డిటోనేటర్ల వల్ల పేలుడు జరిగిందా అనేది దానిపైన పోలీసులు ఇప్పటికే నిర్ధారణకు రాలేకపోతున్నారు. పూర్తి స్థాయిలో దీనికి సంబంధించి విచారించిన తర్వాతే దీనిపైన ఒక నిర్ణయానికి వచ్చే అవకాశం ఉందని చెప్తున్నారు. గ్యాస్ సిలిండర్ల వల్ల ప్రమాదం జరిగి ఉన్నట్లయితే ఖచ్చితంగా ఇంత స్థాయిలో భారీ పేలుడు జరిగే అవకాశం ఉండదు. ఏదైతే క్రషర్లలో పనిచేస్తున్నారో తెలంగాణ రాష్ట్రానికి చెందిన కొన్ని కుటుంబాలు కుమ్మరవాండ్లపల్లిలో నివాసం ఉంటూ క్రషర్లలో పనిచేస్తూ రాళ్లు కొట్టడంతో పాటు ఇతర క్రషర్లు పేల్చడానికి వినియోగించే పేలుడు పదార్థాలు వినియోగించడం వల్ల కూడా ఈ ప్రమాదం జరిగి ఉండొచ్చు. ఈ పేలుడు పదార్థాలతోనే ప్రమాద తీవ్రత పెరిగిందంటూ కూడా పోలీసులతో పాటు అప్పుడు స్థానికులు కూడా అనుమానం వ్యక్తం చేస్తున్నారు. తెలంగాణ రాష్ట్రానికి చెందిన వారు ఇక్కడ క్రషర్లో పనిచేసేదానికి వినియోగించే పేలుడు పదార్థాల వల్ల ఈ తీవ్రత పెరిగిందంటూ కూడా స్థానికులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికే ఘటనా స్థలానికి పోలీసులతో పాటు ఫైర్ సేఫ్టీ అధికారులు కూడా అక్కడ చేరుకున్నారు. ఈ పేలుడుకు పేలుడు తీవ్రత పెరగడానికి కారణం ఏంటనే దానిపైన పూర్తిగా విశ్లేషిస్తున్నారు. అయితే పేలుడులో అక్కడ 2 సిలిండర్లు ఇప్పటికే బయటపడ్డాయి. సిలిండర్లతో పాటు ఇతర పేలుడు పదార్థాలు కూడా అక్కడ
పేలుడు పదార్థాలకు సంబంధించిన ఆనవాళ్లు కూడా కనిపించినట్లు కూడా పోలీసులు చెప్తున్నారు. పేలుడు తీవ్రత భారీ పేలుడులోనే ప్రాణ నష్టం జరిగిందంటూ కూడా పోలీసులు చెప్తున్నారు. ఇప్పటికే 10 మంది వరకు కదిరి ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. ఘటనా స్థలానికి పోలీసులు చేరుకున్నారు. మరొక వైపు ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన వారిని ఇప్పటికే కదిరి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. మొత్తంగా పేలుడు జరిగిన ప్రదేశం మొత్తాన్ని కూడా పోలీసులు తమ అదుపులోకి తీసుకున్నారు. పేలుడు గల కారణాలు ఏంటి, గ్యాస్ సిలిండర్ల వల్ల పేలుడు జరిగిందా, లేక డిటోనేటర్లు లేదా ఇతర పేలుడు పదార్థాలు ఇంట్లో నిల్వ ఉంచడం వల్ల కారణంగానే ఈ ప్రమాద తీవ్రత పెరిగిందా అనే కోణంలో కూడా పోలీసులు లోతుగా పరిశీలిస్తున్నారు. నవీన్, పేలుడు తీవ్రత ఎక్కువగా కనిపిస్తా ఉంది కదా, ఇక్కడ సేఫ్టీ మెజర్స్ కానీ ఇవేమి తీసుకోకపోవడం వల్ల దాని తీవ్రత ఎక్కువగా ఉందా, లేదంటే అసలు ఏం చెప్తున్నారు? ఫైర్ సేఫ్టీ అధికారులు ప్రాథమికంగా ఒక అంచనాకు వస్తారు కదా, ఏం చెప్తున్నారు సురేష్? ఫైర్ సేఫ్టీ అధికారులు ఇప్పటి వరకు ఘటనా స్థలానికి ఇప్పటికైతే చేరుకుని అక్కడ మంటలు వ్యాప్తి చెందుకున్నట్టు కూడా మంటలు వ్యాప్తి చెందకుండా చేస్తున్నారు. కానీ దీనికి సంబంధించి ఇప్పటికే ప్రాథమికంగా నిర్ధారణకు రాలేని పరిస్థితి అయితే ఏర్పడింది. ఇళ్లలో ఉన్న డిటోనేటర్లు ఏదైతే క్రషర్లలో పేలుడుకు ఉపయోగించే పదార్థాలను నిల్వ ఉంచడం వల్ల ప్రమాద తీవ్రత పెరిగినట్లు కూడా అనుమానం వ్యక్తం చేస్తున్నారు. గ్యాస్ సిలిండర్ల వల్ల ప్రమాదం జరిగింటే 3 ఇళ్లు మొత్తంగా కూడా నేలకూలే ప్రమాదం ఉండదు. చిన్నపాటి కొంతవరకు మాత్రమే ప్రాణ నష్టం జరిగే అవకాశం అయితే ఉండేది కాదు. కొంత మేరకు మాత్రమే ఇల్లు కూలే ప్రమాదం ఉండేది. కాకపోతే ఈ ప్రమాదం భారీ 3 ఇళ్లు మొత్తంగా కూడా నేలమట్టం కావడంతో పాటు అక్కడ ఆ ఇళ్లలో నుంచి పొగను చూడడానికి వచ్చిన వారు ఆ ప్రమాదంలో ప్రాణాలు కోల్పోవడంతో కేవలం ఆ ఇళ్లలో భద్రపరిచిన డిటోనేటర్లకు సంబంధించిన పాటు ఇతర పేలుడు పదార్థాలు అక్కడ నిల్వ ఉంచడం కారణంగానే ఈ ప్రమాదం జరిగిందంటూ కూడా చెప్తున్నారు. మొత్తంగా ఆ కుమ్మరవాండ్లపల్లి సమీపంలో క్రషర్లలో పనిచేస్తున్న వారు తెలంగాణ రాష్ట్రానికి చెందిన వారందరూ కూడా అక్కడ ఉండి నివాసం ఉంటున్నారు. కేవలం ఆ ఇళ్లలో ఏముంటున్నాయి ఏమి అనేది పూర్తిగా అక్కడ స్థానికులు కూడా పూర్తిగా సమాచారాన్ని చెప్పలేకపోతున్నారు. కేవలం అక్కడ అద్దెకి ఇల్లు తీసుకుని నివాసం ఉంటున్నారు. వీరంతా తెలంగాణ రాష్ట్రానికి చెందిన వారు. క్రషర్లో పనిచేస్తున్నామని చెప్పడంతోనే తాము ఇల్లు అద్దెకిచ్చాం, ఆ ఇళ్లలో ఏమి భద్రపరిచారు, డిటోనేటర్లు ఉన్నాయా, ఇతర పేలుడు పదార్థాలు ఉన్నాయా, ఇతర ఎలాంటి పదార్థాలను అక్కడ ఇళ్లలో భద్రపరిచారనే కోణంలోన పూర్తిగా తాము నిర్ణయానికి రాలేకపోతున్నామంటూ కూడా అక్కడ స్థానికులు కుమ్మరవాండ్లపల్లి గ్రామస్తులు చెప్తున్నారు. కేవలం వీళ్ళు క్రషర్ లో పనిచేస్తున్నారన్న ఉద్దేశంతోనే తాము ఇళ్లను అద్దెకిచ్చామంటూ కూడా అక్కడ స్థానికులు చెప్తున్న పరిస్థితి ఉంది. మొత్తంగా ఈ భారీ పేలుడు జరగడానికి ప్రధాన కారణం గ్యాస్ సిలిండర్లతో పాటు గ్యాస్ సిలిండర్ పేలుడు తీవ్రత కన్నా ఇళ్లలో భద్రపరిచిన డిటోనేటర్లు దానికి సంబంధించిన ఇతర పేలుడు పదార్థాలు తీవ్రత కారణంగానే ఇది ఈ భారీ పేలుడు సంబంధించిందన్న అనుమానాలు స్థానికులు వ్యక్తం చేస్తున్నారు. నవీన్, ప్రస్తుతం పేలుడు దాటికి అక్కడున్న భవనాలు కూడా మొత్తంగా కింద పడిపోయే పరిస్థితి కనిపిస్తా ఉంది కదా, ఏంటి చుట్టుపక్కల ఎంత మేరకు ఈ తీవ్రత కనిపిస్తా ఉంది? కేవలం దగ్గరగా ఉన్న 2-3 బిల్డింగ్లు మాత్రమేనా, ఇంకా చుట్టుపక్కల ప్రాంతాలకు కూడా వ్యాపించింది? దీని ప్రభావం కనిపిస్తోందా? ఏం చెప్తున్నారు అధికారులు? కుమ్మరవాండ్లపల్లి గ్రామంలో మొదటగా ఒక ఇంట్లో నుంచి పొగ రావడాన్ని అక్కడ ఉన్న స్థానికులు గుర్తించారు. ఇళ్లలో నుంచి పొగ వస్తుందన్న సమాచారం తెలుసుకుని అక్కడ ఉన్న స్థానికులు వాటిని ఆర్పేందుకు కోసం ఒక్కసారిగా ఇళ్లలోకి వెళ్లారు. ఇంట్లోకి వెళ్లిన సమయంలో ఒక్కసారిగా పేలుడు సంభవించడంతో భారీ పేలుడు రావడంతో ఆ పొగ వస్తున్న ఇంటితో పాటు పక్కనే ఉన్న 2 ఇళ్లు కూడా నేలమట్టం కావడంతో ఈ భారీ ప్రమాదం చోటు చేసుకుందంటే చెప్పవచ్చు. పేలుడుకు ముఖ్యంగా జిల్టెన్ స్టిక్స్ తో పాటు గ్యాస్ సిలిండర్ల పేలినట్లు కూడా స్థానికులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ఒకవైపు గ్యాస్ సిలిండర్లు పేలుడుతో పాటు జిల్టెన్ స్టిక్స్ ఏదైతే క్రషర్లు వినియోగించే పేలుడు పదార్థాలు నిల్వంచడం కారణంగానే ఈ ప్రమాదం జరిగినట్లు చెప్తున్నారు. ఇప్పటి వరకు మృతులను కూడా గుర్తించారు. మాపున్ని, మధు, వెంకట్ తో పాటు మరొక వ్యక్తి ఆ ప్రమాదంలో మృతి చెందినట్లు చెప్తున్నారు. వీరంతా కూడా తెలంగాణ రాష్ట్రానికి చెందినవారా లేకుంటే కదిరి కుమ్మరవాండ్లపల్లి గ్రామానికి చెందినవారా అనే దానిపైన మరికొద్ది సేపట్లోనే క్లారిటీ వచ్చే అవకాశం ఉంది. మరో 10 మంది మాత్రం ప్రస్తుతం కదిరి ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. నవీన్, థ్యాంక్ యూ సురేష్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్.